ఓం శాంతి. హోలీ అనే పదము యొక్క అర్థము స్వరూపంలో స్థితులవ్వడము అనగా బాబా సమానంగా అవ్వడము. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత హోలియెస్ట్గా అవుతారంటే మొత్తం కల్పంలో మరెవ్వరు ఇంతటి మహాన్ పవిత్ర ఆత్మలుగా అవ్వలేరు కూడా. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రత యొక్క ప్రాప్తి మరియు ప్రారంధముగా భవిష్యత్తులో అనేక జన్మల వరకు తనువు, మనస్సు, ధనము, సంబంధ సంపర్కాలు మరియు వాటితో పాటుగా ఆత్మ అన్నీ పవిత్రంగా ఉంటాయి. స్వప్న మాత్రము కూడా అపవిత్రత సమాప్తమవ్వాల్సిందే. ఈరోజు తయారవుతూ ఉన్నాము మరియు రేపటికి తప్పకుండా తయారైపోతాము అన్న ఇంతటి నిశ్చయం ఉంది కదా. మీరు హోలియెస్ట్ కూడా అలాగే హైయెస్ట్ కూడా. మీ వద్ద ఎటువంటి ఖజానా ఉందంటే దానిని కోటీశ్వరులు, కోటాను కోట్ల కోటీశ్వరులు కూడా వారి కోటాను కోట్లతో ఇటువంటి ఖజానాను ప్రాప్తి చేసుకోలేరు. మీరు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ కదా. మరియు మీది ఎటువంటి ఖజానా అంటే దానిని నిప్పు కూడా కాల్చలేదు, నీరు ముంచేయలేదు, దొంగలు దోచుకోలేరు, రాజులు కూడా తినలేరు. ఇటువంటి ఖజానాను ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ప్రాప్తి చేసుకుంటారు. మీరు బికారి కూడా అలాగే యువరాజు కూడా. సర్వస్వ త్యాగము అనగా బికారి, సర్వప్రాప్తులు అనగా యువరాజు. త్యాగం లేకుండా ఇంత పెద్ద భాగ్యము లభించదు. త్యాగానికే భాగ్యము లభించింది. తనువు, మనసు, ధనము, సంబంధాలు అన్నింటినీ త్యాగం చేశారు అనగా పరివర్తన చేశారు. నీది అని అనడం అంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడము మరియు నాది అని అనడం అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడము. ఏం జరిగినా సరే 100 హిమాలయాలు పర్వతాల కంటే కూడా పెద్ద సమస్య వచ్చినా కానీ నీది అని అనడం అంటే పర్వతాన్ని దూదిలా చేయడము. ఆవగింజ అంత కూడా కాదు, దూది అంత. ఒక పదాన్ని పరివర్తన చేయడము సహజమే కదా, మరియు అందులో లాభమే ఉంది, నష్టమైతే లేదు. దీన్ని నీది అని అనడం ద్వారా మొత్తం భారం అంతటిని బాబాకు ఇచ్చేసినట్లు. ఎవరైతే పరమాత్మనికి ప్రియులుగా అవుతారో వారు విశ్వానికి ప్రియులుగా అవుతారు. ఇందులో కేవలం భవిష్య ప్రాప్తియే కాదు, వర్తమానంలో కూడా ప్రాప్తి ఉంటుంది. ఎప్పుడెప్పుడు నాది నాది అనేది వచ్చినా నా బాబా అని అంటూ దానిని సమాప్తం చేసేయండి. అనేక నాది అనే వాటిని ఒక బాబాలో కలిపేయండి. నంబర్ 1గా ఉన్నవారు కూడా ఉన్నారు, A1గా ఉన్నవారు కూడా ఉన్నారు, కానీ వెనుక నెంబర్ వారు కూడా ఉన్నారు. హోలీని జరుపుకోవడానికి వచ్చారు కదా, కనుక ఈ మంత్రముని గుర్తుంచుకోండి. నేను బాబాకు హోలీ పండుగలో ముందు కాల్చాలి, ఆ తర్వాత జరుపుకోవాలి. ముందు జరుపుకోవడం ఆ తర్వాత కాల్చడం కాదు. ముందు భస్మం చేయండి, అశుద్ధాన్ని, బలహీనతను, చెడును కాల్చేయండి, ఆ తర్వాత జరుపుకోండి. సంగమ యుగము ఉన్నదే ఆనందాల యుగము, అందుకే మనోరంజనం రీతిలో కూడా జరుపుకుంటారు మరియు జరుపుకోండి కూడా, బాగా జరుపుకోండి. కానీ పరమాత్మని రంగులో రంగరించడము అనగా బాబా సమానంగా అవ్వడం. అశరీరి తనపు స్థితిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవం చేయండి. ఇలా మనసు మరియు బుద్ధి మీ కంట్రోల్లో ఉండాలి. అశరీరిగా అవ్వు అని ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించగానే జరిగిపోవాలి, ఫరిస్తాగా అయిపోవాలి. ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఎన్నో పరిస్థితులు అలజడిలోకి తీసుకురాగలవు. అందుకే ఒక హోలీ అన్న పదాన్ని గుర్తు చేసుకున్నా సరే సరిపోతుంది. హోలీ జరిగిపోయిందేదో జరిగిపోయింది మరియు హోలీ అనగా బాబాకు చెందిన వారిగా అయిపోయారు. జ్ఞాన ఖజానా అయితే ఖర్చు చేసే కొద్దీ పెరుగుతుంది, తక్కువ అవ్వదు. ఒకవేళ పదే పదే తమ స్వభావ సంస్కారాల విషయంలోనో లేక మాయ వైపు నుండి వచ్చే సమస్యలలోనో తమ శక్తులను ఉపయోగించినట్లయితే తమ జమ ఖాతా తగ్గిపోతుంది. కనుక చెక్ చేసుకోండి. ఎప్పుడు ఏదైనా మంచి కర్మ చేసినట్లయితే ఆ కర్మ ఫలంగా ఆ సమయంలో ప్రత్యక్ష రూపంలో లభించే సంతోషము, శక్తి మరియు సఫలతల కారణంగా డబుల్ లైట్గా ఉంటారు. ఎందుకంటే బాబా తోడుగా కర్మ చేశాము అన్నది గుర్తుంటుంది. ఇప్పుడు వికర్మలేమీ జరగకూడదు. ఆ సమయం ఇప్పుడు గడిచిపోయింది. ఇప్పుడు ఎటువంటి వ్యర్థ సంకల్పాలు మరియు వ్యర్థ కర్మలు, వ్యర్థ మాటలు, వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా చాలా మోసం చేస్తాయి. హోలీ అనే పదం యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకువచ్చి పురుషార్థపు వేగాన్ని తీవ్రతరం చేసే తీవ్ర పురుషార్థి భవ.
నాది అన్న అనేక సంబంధాలను సమాప్తం చేయడమే ఫరిస్తాగా అవడం. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేయండి.